గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. మీ అందరు బాగున్నారా? మరి నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారా? మరి అదేవిధంగా మరి కళ్ళు మూసుకోండి, ప్రార్థించుకుందాం. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మరి ఆరాధించుకుందాం, ప్రార్థించుకొని మరి ప్రార్థనలోకి వెళ్ళి పాటల ద్వారా వాక్యం ద్వారా మరి ధ్యానించుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవంగల దేవ, మహాసర్వశక్తిమంతుడా తండ్రి, ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డని మరి ఆశీర్వదించండి, బ్లెస్ చేయండి ప్రభువ. ప్రతి ఒక్క బిడ్డని ముట్టండి ప్రభువ. ఏ రోగమున్నా, ఎలాంటి సమస్య ఉన్నా యేసు నామములో వెళ్ళిపోను గాక ప్రభువ. ప్రతి ఒక్క బిడ్డకు మరి సమాధానం కలుగును గాక ప్రభువ. ప్రతి ఒక్క బిడ్డకు మరి తండ్రి నాయన మార్గాన్ని సులభం చేయండి తండ్రి. ప్రతి ఒక్క బిడ్డకు మరి క్రిస్మస్ పండుగ లోపట మరి ప్రతి ఒక్కరి బిడ్డని మరి ప్రభువ వాళ్ళ జీవితాలు మారిపోవాలి ప్రభువ నాయన. నూతన సంతోషంతో, నూతన బలంతో, నూతన ఆరోగ్యంతో, నూతన వ్యాపారాలతో వాళ్ళు సంతోషంగా ఉండేటట్టు వాళ్ళ వ్యాపారాలు ఎదగాలి తండ్రి, వాళ్ళ కుటుంబాలు ఎదగాలి తండ్రి, వాళ్ళ శాలరీలు పెరగాలి తండ్రి. అదేవిధంగా వాళ్ళు మారని వాళ్ళకు మనసు మారాలి తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని బ్లెస్ చేయండి తండ్రి, ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదించండి తండ్రి. అదేవిధంగా మాకు తండ్రి మరి ఆరాధనలో మరి పాటలలో కానీ వాక్యంలో కానీ మాకు తోడుగా నీడగా ఉండి పరిశుద్ధాత్మదేవ నీ జ్ఞానం చేత మమ్మల్ని నడిపించండి నాయన. ఇంకా మాలో ఏదైనా తప్పిదం ఉంటే క్షమించిన ఆయన ప్రభువా. మరి వీడియోలు కూడా చేస్తున్నది ఎందుకంటే నాయన మరి రీల్స్ చేయలేక కాదు తండ్రి, మరి నీ వాక్యమే ఎంతో గొప్పది తండ్రి. ఈ లోకంలో ఉన్నదానికంటే, ఈ లోకంలో ఉన్నవాడికంటే మాలో ఉన్నవాడు గొప్పవాడన్నావు తండ్రి. నీకు వేల కోట్ల వందనాలు తండ్రి. మరి నాయన ప్రభువా, అట్లాంటి జ్ఞానాన్ని మాకు ఇస్తున్నందుకు నీకు వేల కోట్ల వందనాలు తండ్రి. అదేవిధంగా ప్రతి ఒక్క బిడ్డని బ్లెస్ చేయండి. మరి క్రిస్మస్ పండుగ లోపల ప్రతి ఒక్క బిడ్డ సమస్యలన్నీ యేసు నామములో తొలగిపోను గాక. అదేవిధంగా ప్రభువా మరి ఆరాధనలో మాకు తోడుగా ఉండి, వాక్యంలో మాకు తోడుగా ఉండి నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆరాధించుకుందాం, పాటలు పాడుకుందాం. ఆరాధించుకుందాం. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే
బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లారు నన్ను తప్పు బట్టిన. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లారు నన్ను తప్పు బట్టిన. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడవద్దన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే నీ భయపడవద్దన్నావు. నేనంటే నీకు ఎంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిచేస్తే నీ వెంటే నడిచేస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపించినా నీ వెంటే నడిచేస్తా. విశ్వానికర్త నీవే నావే గమ్యము, నీ బాటలలో నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వానికర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుటకు నాకు ఎంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ, కృపగల తండ్రి నాయన, ప్రభువా మరి వాక్యంలో ప్రభువా మాతో మాట్లాడండి ఆయన. మరి పరిశుద్ధాత్మ దేవాన్ని జ్ఞానం చేత మమ్మల్ని నడిపించి మరి నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభు నామమున మీ అందరికి వందనాలు. మరి బైబిల్లో మనుషుల్ని మరి ప్రభు ఒక శిష్యులని కానీ ప్రభు ఒక భక్తుల్ని కానీ హింసించిన వ్యక్తి, ఆయన చరిత్ర కూడా మనం తెలుసుకోవాలి. మరి పరిశుద్ధాత్మ దేవుడు రోజొక పాఠాన్ని మనకు నేర్పుతూ ఉంటాడు, మనం గమనించాలి. ఎందుకంటే వాళ్ళ చరిత్ర తెలియని మనము మాట్లాడాలి. ఎందుకంటే పౌలు గారి జీవితం మనం చూసుకుంటే, పౌలు ఎలాంటి వాడు, లోకంలో అంటే ధర్మశాస్త్రంలో ఉన్నవాడే కానీ ప్రభువులోకి రాకముందు అసలు క్రైస్తవుని కొట్టడము, క్రైస్తవుని చంపడము లాంటివి చేశాడు. మరి మొదటి సంఘంలో ఇలాంటిది రెండో సందర్భం. మొదటి సంఘంలో ఒకటి స్టీఫెన్ గురించి మనం విన్నాము, రాళ్ళతో కొట్టబడి చంపబడ్డాడు. అదేవిధంగా మరి ఇంత క్రూరమైన పౌలు ఎలా మారాడు, ప్రభు ఎలా తెలుసుకున్నాడు, మరి ప్రభు మార్గంలోకి ఎలా వచ్చాడు, ఒకసారి ధ్యానించుకొని మరి ముందుకెళ్దాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం చదవబోతుంది. 9వ అధ్యాయము ధ్యానించుకుందాం ఒకసారి. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను
బెదిరించుటకు హత్య చేయుటను తనకు ప్రధానమైనట్లుగా ప్రధాన యాజకుని యుద్ధకు వెళ్ళాను. ఈ మార్గం మందిరమున పురుషులైనను స్త్రీలైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజ మందిరములకు వారిని ప్రతీకాలమని అడిగాను. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దారిలో వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి యొక్క వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. ఇప్పుడు మొదటి వచనం నుంచి 4వ వచనం వరకు మనం చదువుకున్నాం. మరి సౌలు వెళ్ళాడు. సౌలు వెళ్ళిన తర్వాత ప్రధాన యాజకుల దగ్గర మరి అధికారం పొందాడు. అధికారం పొందిన తర్వాత ఎవరైనా పురుషులు కానీ స్త్రీలు కానీ దమస్కు మార్గంలో వస్తే వాళ్ళని పట్టుకోవాలని ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నాడు. పర్మిషన్ తీసుకొని అంత కక్షగా ప్రభు శిష్యులని బాధ పెడుతూ యెరూషలేముకు తీసుకొని వచ్చి దమస్కులోని సమాజ మందిరంలో ప్రతీకారం అంటే ఒక లెటర్ తీసుకొని మరీ వచ్చాడు. ప్రభు ఒక్క శిష్యులు కనిపించినా కానీ చంపదందుకు, హత్యలు చేయనందుకు, వాళ్ళని కొట్టాలందుకు, వాళ్ళని శిక్షించేందుకు అంత కక్ష మీద వచ్చిన వ్యక్తి మరి అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు వచ్చింది. వెలుగు రావడం ఏంటి అంటే ఆ దారిలో వెళ్తూ ఉన్నాడు ఈయన పగతో. ప్రభు ఎవరైతే యేసు ప్రభువే మార్గం కరెక్టు, ఈయన దేవుడు కుమారుడు, ఇతని గురించి వింటున్నారు, ఇతను ఒక సాక్ష్యం ఇస్తున్నారు వీళ్ళందరూ. ఈయన కూడా దేవుణ్ణి నమ్ముకున్నాడు కానీ ప్రభు గురించి తెలుసుకోలేకపోయాడు. యేసు ప్రభు గారు గురించి, తండ్రి అయిన దేవుడి గురించి తెలిసిన కుమారుడు ఒక దేవుడి గురించి తెలుసుకోలేక ఆవేశపడి మరి అక్కడ ఉన్న వారందరినీ చంపడము, హింసించడము, స్త్రీలే కానీ పురుషులే కానీ చాలా విపరీతమైన పనులు చేశాడు. అంటే స్త్రీలను గుంజుకపోయి చంపడము, ఎవరైతే యేసు ప్రభు పేరు చెప్తేనే ఆయన వాళ్ళందరినీ చంపేసేవాడు. అలాంటి వ్యక్తిని మా దేవుడు ఎలా మార్చాడో చూద్దాం. 4వ వచనం నుంచి చదువుతున్నా. అప్పుడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవు ఎలా నన్ను హింసించుచున్నావు అని అతనితో ఒక స్వరము పలుకుట వినెను. నేను నీవు హింసించిన యేసుని. అయితే ఇతను వెళ్ళే దారిలో అప్పుడే ఒక ఆకాశం నుంచి ఒక వెలుతురు రావడము, ఆ వెలుతురులో నుంచి ఒక శబ్దం, సౌలా సౌలా, నీవు నన్ను హింసించుచున్నావేంది, నాతో అని ఒక శబ్దం, అంటే ఒక శబ్దం, స్వరం అంటే ఒక శబ్దం, పెద్ద శబ్దం వినిపించింది. వినిపించినప్పుడు పలుకుట వింటిని. ప్రభు నీవు ఎవడివని అడగగా ఆయనను, నేను నీవు హింసించుచున్న యేసుని. ప్రభువా అని ఇక్కడ ఆపేసింది. ఫుల్ స్టాప్ చుక్క పెట్టాడు. ప్రభు అని మనకు తెలుస్తుంది, నాకు తెలుస్తుంది. నువ్వు ఎవడివని అడుగుతున్నాడు. ఆ వెలుగును కూడా చూడకుండా ఈయన గర్వంతో నువ్వు ఎవడివి అని అడుగుతున్నాడు. అడిగినప్పుడు ప్రభు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ, నేను నీవు హింసించిన యేసుని, నేనెప్పుడు మిమ్మల్ని హింసించనని అంటున్నాడు. అంటే లేచి పట్టణంలోనికి వెళ్ళాను. అంటే ఎవరినైతే ఈయన హింసిస్తున్నాడో, ఏ భక్తులనైతే చంపాలనుకుంటున్నాడో ఆయనకు అర్థమైపోయింది. ఆయనకు అర్థం కాదు. అప్పటి కళ్ళు పోయినాయి తెలియదు, బట్టి శబ్దం మాత్రం వినిపిస్తుంది. అక్కడ పడిపోయాడు. మరి కళ్ళు అయితే పోయినాయి, ఆయన కళ్ళు పోయినాయి కూడా తెలియదు. శబ్దం ఉన్నాడు, ఆయన పడిపోయి ఉన్నాడు. కాబట్టి
ప్రభు ఒక శబ్దం మాత్రమే వినిపిస్తుంది, స్వరం మాత్రం వినిపిస్తుంది ఆయనకు. తర్వాత ఏమైంది, లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలుపబడునని చెప్పాను. ప్రభు మళ్ళీ ఏం చేసాడు, ఇంటిమేషన్ ఇస్తుండు. లేచిన తర్వాత ఏం చేయాలి, నువ్వు ఎక్కడికి వెళ్ళాలని యేసు ప్రభు వారు ఈయనకు చెప్తున్నాడు. దర్శనం అని నాకు కనిపిస్తున్నాడు, వెలుగు డైరెక్ట్ కనిపిస్తున్నాడు. దర్శనం ఏంది, దర్శనం కానీ డైరెక్ట్గా కనిపించాడు. దర్శనం అని చెప్తారు కానీ దర్శనం అంటే కళలు అనుకోవచ్చు, అట్లా దర్శనం కాదు. ఈయన ప్రభువే డైరెక్ట్ కనిపిస్తున్నాడు. ఈయన కళ్ళు పోయే, అప్పటికి వెళ్తురు వల్ల ఆ శక్తి చూడలేకపోయాడు. ఆయన కళ్ళు కూడా పోగొట్టుకున్నాడు. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఇక్కడికి వెళ్ళు, నేను నీకు పని చెప్పాను. ఇది ఆయనకు అర్థం కాలే అప్పటికి. అంటే దేవుడు ఏమంటున్నాడు ఒకసారి విందాం. అతనితో 7వ వచనం చూద్దాం. అతనితో ప్రయాణము చేసిన మనుషులు ఆ స్వరము విన్నారు కానీ ఎవరిని చూడక మౌనులై నిలబడి, ఆ స్వరాన్ని వాళ్ళు కూడా విన్నారు కానీ మౌనులైపోయారు, అసలు మాట్లాడకుండా అయిపోయారు. అట్లనే స్టన్నింగ్లో ఉన్నారు. ఆ శబ్దం విన్నారు, వాళ్ళు విన్నారు. అక్కడ ఉన్న ఎవరైతే మిగతా సైనికులు వచ్చారు వాళ్ళందరూ ఆ శబ్దాన్ని విన్నారు, దేవుడి శబ్దాన్ని విన్నారు. అక్కడ చూసి వాళ్ళు భయంతో ఆ నోరు మూతపడిపోయి ఎవ్వరు నోటి నుంచి మాట రాలేదు. అంటే దేవుని యొక్క ప్రభావాన్ని చూసి వాళ్ళు నోరు మూతపడిపోయి ఆగిపోయారు, మౌనులై పడిరు. సౌలు నిలబడి నేల మీద బడి నుండి లేచి కనులు తెరిచినను ఏమీయూ చూడలేకపోయాను గనుక వారతని చెయ్యి పట్టుకొని దమస్కాలోనికి నడిపించారు. మిగతా వారు మరి బట్టలు ఏం చేశారు, ఆయనతో పాటు వచ్చిన సైనికులందరూ, ఇతను లేచిండు కానీ ఇతను కళ్ళు కనిపిస్తలేవు. ఎవరైతే మరి సైనికులు మిగతా వారు ఉన్నారో బంటురంతులు ఆయన చేయి పట్టుకొని దమస్కాలోకి ఇడిచిపెట్టారు. దమస్కా దగ్గర మరి ఇడిచిపెడదామని ఎక్కించుకున్నారు, నడిపించారు. అతడు 3 దినములు చూపు లేక అన్నపానములు లేమియు పుచ్చుకొనక ఉండేది. అన్నము పుచ్చుకోలేడు, ఆ దిగులతో కళ్ళు పోయినాయని. అంటే ఏదైనా యాక్సిడెంట్ అయినా ఏదైనా బాధ వచ్చినప్పుడు మనిషి వీక్ అయిపోతాడు. ఇతను కళ్ళు పోయాయి కాబట్టి అన్నపానాలు ఏం పుచ్చుకోలేక సైలెంట్ అయిపోయాడు. మరి ఇది అంతా ఏం జరిగింది ఏందని అర్థం కాలేదు. ఆయన ప్రభు రావడం ఏంది, వెలుతురు రావడం ఏంది, కళ్ళు రావడం, షాక్లో ఉన్నాడు. ఆయన కళ్ళు కనిపిస్తలేవు. కళ్ళు పోయిన తర్వాత అన్నం 3 దినాలు అన్నం తినలేడు ఆ బాధతో. దమస్కాలో అనన్య అను ఒక శిష్యుడు నేను ప్రభు దర్శనమందు అనన్య అని అతనితో పిలవగా అతడు, ప్రభువా, ఇదిగో నేనున్నానని అందుకు ప్రభువు, నీవు లేచి తిన్నదాబడిన వీధిలోకి వెళ్ళి యూదా అనువాని ఇంటికి తిరాసువాడైన సౌలు అను వాని కొరకు విచారణ చేయుము. తిరాస అనే నేను చెప్తా, ఇక్కడికి వెళ్ళని చెప్పిండు. ఎక్కడికి, ఓకే, వీధిలోకి వెళ్ళమా, తినాదానుబడిన వీధిలోకి వెళ్ళుము, అక్కడ సౌలు అనేవాడు ఉంటాడు, అక్కడికి వెళ్ళి నువ్వు విచారణ చేయి. అక్కడికి వెళ్తే విచారణ చేయమంటే విచారణ చేస్తున్నాడు. అంటే ప్రార్థన చేయు అని చెప్తున్నాడు. తిరాసాను వాడు సౌలు అను కొరకు విచారణ చేయు, ఇదిగో అతడికి వరకు ప్రార్థన చేయుమన్నాడు. ప్రార్థన చేయుచున్నాడు. అక్కడికి వెళ్తే అతను ప్రార్థన చేస్తున్నాడు. ఆ సౌలు అనే వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు నా కొరకు అని చెప్తున్నాడు. మరి చెప్పినప్పుడు అతడు అనన్య
అను ఒక మనుషుడు లోపలికి వచ్చి అతను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పాను. అందుకు అనన్య, ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలె వింటిని. ప్రభువా, మరి ఇతను ఎంతోమంది నీ బిడ్డలు అంటే పరిశుద్ధులైన వారు నీ కొరకు ప్రార్థించే వారందరినీ హింసించాడు. మరి నేను వింటిని, నా చెవుల వింటిని, ఇతని గురించి నేను ప్రార్థన చేసి నీకు కంటి చూపు ఎట్లా తెప్పియాలని అంటున్నాడు. అంటే దేవుడికి అడుగుతున్నాడు, మరి ఇలాంటి వాడి దగ్గరికి వెళ్తే నా పరిస్థితి ఏందని అంటున్నాడు. వారందరినీ బంధించుట అతడు ప్రధాన యాజకుల వలనే అధికారం పొంది ఉన్నాడు ఉత్తరం ఇచ్చాను. అందుకు ప్రభు, నువ్వు వెళ్ళి అన్యజనుల ఎదుట, రాజులు ఎదుట, ఇజ్రాయేల్ ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఎవరైతే మరి ఇతన్ని నేను వదిలేసిన అనుకున్నావా, ఇతన్ని నా పని మీద పెట్టుకున్నాను, నేను ఇతన్ని ఒక సాధనంగా నేను వాడుకుంటున్నాను, నువ్వు వెళ్ళు, నేను ఏర్పరచుకున్నా ఈ వ్యక్తిని అని చెప్తున్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపాలని నేను ఇతనికి చూపు దానిని అతనితో చెప్పాను. అనన్య వెళ్ళి ఆ ఇంటిలోకి ప్రవేశించి అతనికి మీద చేతులుంచి, సౌలు సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభు అయిన యేసుక్రీస్తు నీవు దృష్టి పొందుమని పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడు అని చెప్పాను. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, అనన్య చెప్తున్నాడు, సౌల, నీకు ప్రభువు చూపు పోయింది కదా, ఆ ప్రభు గురించి నువ్వు ప్రార్థన చేసావు, నీకు నా గురించి చెప్పాడు. అదేవిధంగా యేసు ప్రభు వారు నాకు ఆ పరిశుద్ధాత్మని, ఆ శక్తిని నాకు ధరించాడు. ఆయన శక్తిని నీకు చూపు రావాలని ఆ పరిశుద్ధాత్మని నా మీద పంపించాడు. నీకు చూపు రావాలని నేను వచ్చిన సహోదరుడు అంటున్నాడు. అప్పుడు అతడు కనుల నుండి పొరలు వంటి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిసం పొందెను. తర్వాత ఆహారము పుచ్చుకొని బలపడి పిమ్మట అతడు దమస్కులోని శిష్యులతో కూడా కొన్ని దినములు ఉండెను. దేవుడికి స్తోత్రం. మరి ఇక్కడ ఏమైందంటే, ఆయన కనులకున్న పొరలు ఏవైతే మరి పోయాయో ఆ చూపు అనేది వెళ్ళిపోయింది. అంటే కంటి చూపు పోయిన తర్వాత ఆయన ప్రార్థన చేసిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుణ్ణి అనుగ్రహించాడు యేసుప్రభు వారు. ఇతని పరిశుద్ధాత్మ శక్తిని ఇవ్వంగానే ఈ శక్తిని తీసుకొని ఈ అధికారం బట్టి ఆయన ప్రార్థించినప్పుడు అనన్య, ఇతని చూపు పోయింది కాబట్టి సహోదరుడా, నన్ను యేసుప్రభు పంపించాడు, ఆ పరిశుద్ధాత్మని శక్తి ఇచ్చాడు, నీకు చూపు రావాలని ప్రార్థించమన్నాడు అని చెప్పి ప్రార్థించిన తర్వాత ఆయన తెల్లటి పొరలు లాంటివి పడిపోయిన తర్వాత తను చూపు పొందిన తర్వాత మళ్ళీ భోజనం తిన్నాడు, చక్కగా విశ్రాంతి తీసుకున్నాడు. దమస్కాలో ఒక శిష్యులతో కలిసి వెళ్ళాడు. అంటే దేవుడు ఏ రకంగా మనల్ని వాడుకోవాలో ఆ రకంగా వాడుకుంటాడు. అంటే కొందరిని క్రూరులని మార్చాలంటే కొన్ని టైంలో ప్రభువే శిక్ష వేస్తాడు. కొన్ని టైంలో సాత్వికులు అంటే అమాయకుల్ని కూడా దేవుడు వాడుకుంటాడు. అంటే తెలివి లేని వాళ్ళని కూడా దేవుడు వాడుకుంటాడు, తెలివైన వాళ్ళని వాడుకుంటాడు, తెలివి లేని వాళ్ళని కూడా వాడుకుంటాడు. అంటే దేవుని చిత్తం ఎలా ఉంటుందో ఆ రకంగా మనము ముందుకెళ్ళాలి. దేవుణ్ణి మనం ఎవరికి గురించి కూడా మనము వికృతంగా చేయద్దు. ఈమెకు చదువు రాదు, ఈయనకు చదువు రాదు,
పరిశుద్ధాత్మ ఎట్లా వస్తుందని మనము హేళన చేయదు. దేవుడి చిత్తం ఎలా ఉంటే అలా జరగని అనుకోవాలి. మన ప్రార్థన మనం చేసుకోవాలి. మనము అందరికీ ప్రేమించాలి. అంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని ప్రభు అయిన యేసుక్రీస్తు అని చెప్పారు. మరి ఆ రకంగా మనము సహోదర భావంతో ఉండాలి. కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ, కృపగల తండ్రి నాయన ప్రభువా, గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. వాళ్ళకున్న ఆటంకాలు, అడ్డులు ప్రతి ఒక్కటి యేసు నామములో తీసివేయండి తండ్రి. అదేవిధంగా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించేయండి ప్రభువా. వాళ్ళ జీవితంలో ప్రతి ఒక్కటి నాయన ఇబ్బందులు, అక్కర్లన్నింటినీ తీసేయండి ప్రభువా. పరిశుద్ధాత్మ దేవ, వాళ్ళందరినీ ముట్టండి, స్వస్థపరచండి, బలపరచండి. వాళ్ళ జీవితంలో ఉన్న ఇబ్బందులు, ఆటంకులు ప్రభువా మరి సమాధానం కలుగును గాక వాళ్ళ కుటుంబంలో ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డ మారుమనసు పొందని బిడ్డలు కూడా మారుమనసు పొంది తండ్రి మరి నీ వాక్యంతోనే నడిచేటట్టు సహాయం చేయండి తండ్రి. మరేవో కట్టుకథలు చెప్పకుండా ఉన్నది ఉన్నట్టు వాక్యాన్ని చెప్పేవారు ఈ రోజులు కరువైపోయారు తండ్రి. మరి కథలు మేము చెప్తలేము కానీ ప్రభువా ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాము. ప్రతి ఒక్క బిడ్డ బైబిల్ చదువుకోవాలి. ప్రతి ఒక్క బిడ్డ మరి నాయన నీ మార్గంలో నడాలి ప్రభువా. మరి లోకంలో ఉన్నప్పుడు కంపల్సరీ లోకంతో నడవాల్సి వస్తుంది, కానీ నీకు ప్రార్థించుకోవాలి, నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి వాళ్ళు కూడా. అలాంటి జ్ఞానాన్ని వారి బిడ్డలకు ఇచ్చి ప్రభువా, ఈ క్రిస్మస్ పండుగ నుంచి ప్రతి ఒక్క బిడ్డ జీవితాలు మారిపోవాలి ప్రభువా. ప్రతి ఒక్క సమస్యలన్నీ యేసు నామములో వెళ్ళిపోను గాక. అదేవిధంగా ప్రభువా నాయన ప్రతి ఒక్క బిడ్డని బ్లెస్ చేయండి, ఆశీర్వదించండి, దీవించమని నజరేయుడని యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డని దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.